తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ను 2 దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి నేడు సీఎంగా పాలన చేస్తూ అప్పటి నుండి 50 పడకలు గల ఈఎస్ఐని 100 పడకలు చేయడం హర్షణీయమని ఐఎన్టీయూసీ 3 జిల్లాల అధ్యక్షులు రత్నకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షురాలు అనూష, సెక్రటరీ రంజిత్ తదితరులతో కలిసి మీడియా ముందు రత్నకుమార్ మాట్లాడుతూ ముఖ్యంగా టీబీ, కిడ్నీ రోగులకు ఈ 100 పడకలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఐపీఎల్ అంటే ఇన్సూర్ పర్సన్స్ ఎంప్లాయీస్ డబ్బుది మనం కోట్ల రూపాయలు, దాదాపు 140 కోట్లు మన తిరుపతి ఎంప్లాయీస్ దగ్గర నుంచి 140 కోట్లు రెవెన్యూ వస్తుందండి. ఆ 140 కోట్లు నేను ఈ మధ్య నెట్ చూస్తే గతంలో అంటే కేంద్ర ప్రభుత్వం మనకు 90% ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వచ్చి 10%, రెండు కలిపి దీనికి ఉపయోగపడతారు. ఇది వచ్చే రెవెన్యూ కాకుండా అంత డబ్బు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. నిన్న ఆయన రిలీజ్ చేశాడు ఈ ప్రెస్ మీట్లో. అదేవిధంగా 119 మంది కొత్త వాళ్ళని పెట్టుకోవాలనేటువంటి ఉద్దేశంతో కూడా చెప్పాడు. కాబట్టి ఇంతటి సబ్జెక్ట్ ఉండేటువంటి, ఇంత బెనిఫిట్స్ ఉండేటువంటిది ఐపీఎల్ ఎంత బాధపడుతున్నారంటే, ఎందుకంటే మేజర్స్ ఉన్నారండి. ఎందుకు వీళ్ళు క్రానికల్ డిసీజెస్ చాలామంది ఉంటారు. ఎందుకంటే వర్కర్స్ కదా, రకరకాల దీంట్లో పనిచేస్తుంటారు. వాళ్ళు ఆ పొల్యూషన్స్, దీనివల్ల టీబీలు వచ్చిన వాళ్ళు అయితేనేమి, కిడ్నీస్ పాడైపోయిన వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా అది లేక రెఫరల్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతా ఉన్నాం. ఈవెన్ నెల్లూరు పంపిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఆ విధంగా తయారు ఈరోజు 100 బెడ్ హాస్పిటల్ రావడం అనేది. గత 2వ తేదీ జరిగిన క్యాబినెట్ మీటింగ్లో, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ మీటింగ్లో గత 20 సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి తిరుపతిలోని ఈఎస్ఐ హాస్పిటల్ అభివృద్ధిలో భాగంగా మనం ఊహించినటువంటి పరిణామం చోటు చేసుకుంది. అదేమంటే 50 బెడ్లు ఉన్నటువంటిది 100 బెడ్లు అప్గ్రేడ్ చేయడం, 100 బెడ్ అప్గ్రేడ్ చేయడం అనేది సామాన్య విషయం అయితే కాదు. దీని వెనుక చాలా పోరాటాలు ఉన్నాయి. ముఖ్యంగా మా ఐఎన్టీయూసీ యూనియన్ కానీ గత 10 సంవత్సరాలుగా ఇట్లా మంత్రివర్గంతోనూ, అదేవిధంగా మేనేజ్మెంట్తోనూ, చివరికి గత ముఖ్యమంత్రి వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపితే కానీ సమస్యని ఈరోజు పరిష్కారం అయింది. నిజంగా ఈ సందర్భంగా పాత్రికేయుల మిత్రుల ద్వారా నేను గవర్నమెంట్కి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి ఈ సభ ద్వారా మేము ఐఎన్టీయూసీ తరఫున, ఉమ్మడి జిల్లాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.